గురుగారు నమస్తే అండి. నమస్కారం మా సర్వణి మేడం గారు. గురుగారు ఇప్పుడు మనకి అమావాస్యతో పాటు పంచగ్రహ కూటమి రాబోతుంది. దానివల్ల మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా? అసలు దాని గురించి ఏంటి, ఏం వివరణ ఏమంటారు? ఒక్కళ్ళే వంట చేసుకుంటున్నారు అనుకోండి, బ్రహ్మాండంగా అటో ఇటో అయిపోద్ది. కూర బ్రహ్మాండంగా వండుతారు. ఇద్దరుంటే కొంచెం ఉప్పు ఎక్కువైంది, కొంచెం కారం ఎక్కువైంది అంటూ పాడు చేస్తారు. ముగ్గురైతే ఇంకా అలా అలా మొత్తం ఇప్పుడు 5గురు వంట చేస్తున్నారు. టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బాత్ అంటారు. అయితే అటు అవుతుంది, లేకపోతే ఇటు అవుతుంది. ఎక్కువ అనర్థాలే ఉంటాయి. అందులో మన శుక్రుడు ఉన్నాడు. ఈ పంచగ్రహ కూటమి అమావాస్య తర్వాత ఏమవుతుందంటే రవి, కుజ, బుధ, శుక్ర తర్వాత ఈ యొక్క రాహుతో కలుస్తున్నాడు. కుంభరాశిలోకి వస్తున్నారు వీళ్ళంతా కూడా. అందువలన శుక్రుడు విపరీతమైనటువంటి మిత్రక్షేత్రంలోకి బలమైపోయి రాహుతో రావడం వల్ల భార్యలందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి శక్తి వచ్చేస్తుంది వాళ్ళకి. శుక్రుడితో పాటు రాహు భర్తల్ని తన్నేస్తారనమాట. ఇది జరగబోయేది. ఖచ్చితంగా తంతుంది. ఎందుకనంటే ఇంతకు ముందు మాటలతో చెప్పారు, రాహు దగ్గర పప్పులు ఉడకవు. రాహు అంటే చాలా మూర్ఖత్వంగా, చాలా ధైర్యంగా, చాలా వివేకవంతంతో వెళ్తారు. కాబట్టి భర్తలు జాగ్రత్తగా ఉండాలి, మగవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఈ పంచగ్రహ కూటంలో ఈ పంచగ్రహ కూటం వల్ల ఇలా జరుగుతుంది, కొన్ని రాశుల వారికి మంచి జరుగుతుంది, కొన్ని రాశుల వారికి బ్యాడ్ జరుగుతుంది అని చెప్పేటటువంటి పంతులను కూడా, గురువులను కూడా ఉతికి పడేస్తారు వాళ్ళ భార్యలు. అందులో డౌట్ లేదు. ఇకపోతే అందులోనూ అమావాస్య రోజున వస్తుంది, కలిసి వచ్చింది. అమావాస్య రోజున, అమావాస్య అంటే హడాలి చాలా మందికి. ఎందువల్లంటే ఆ రోజు పిచ్చి పరాకాష్ఠకు చెందుద్ది. ఒకళ్ళు అమావాస్య అంటారు, ఎవరైనా పిచ్చి పెట్టిందంటే అమావాస్య వచ్చిందా ఏంటి ఈ రోజు అని అంటారు. నేను చూశాను ఒక ఆయన్ని. ఆయన ఏం చెప్పేవాడు, బాబాయ్ అమావాస్య వచ్చేస్తుంది, అమావాస్య వచ్చేస్తుంది అని అడవాడు చేస్తుంది. అంటే అమావాస్య వస్తే ఏమవుతుంది అన్నాను. అమ్మ బాబాయ్ పిచ్చి వచ్చేస్తుంది మా అమ్మాయికి, మా ఆవిడికి అన్నాను. వాళ్ళ అమ్మాయి యుఎస్ నుంచి వచ్చింది, మాట్లాడుకుంటున్నారు. సరదాగా మాట్లాడుకుంటూ రైజ్ అయిపోయి టాపిక్ ఇద్దరు వాళ్ళిద్దరు ఫైటింగ్ చేసుకుంటూ ఆ గిన్నెలన్నీ తండ్రి మీద ఆ పిల్ల వేసేస్తుంది, భార్య ఏమో భర్త మీద వేసేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మగాడి మీద పడిపోతున్నాయి. కాబట్టి ఈ రకంగా అయిపోతుంది. అందువలన ఈ కుంభరాశిలో ఏర్పడేటటువంటి దీని వల్ల భార్యల వల్ల భయం ఉంటుంది. కుంభరాశి వారికి అసలే ఎల్నెట్స్ అని, శత్రువుల వల్ల భయం వల్ల ఇప్పుడు టర్న్ అయ్యి భార్యల వల్ల భయం. మీనరాశి ఆర్థికంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది వీళ్ళకి కూడా భార్యల వల్ల భయం. ఇకపోతే మేషరాశి వారి ఏకంగా భార్యల వల్ల భయం. వీళ్ళకి కూడా ఎల్నెట్స్ అని జరిగే వాళ్ళు ముగ్గురు కూడా బయట శత్రువులు వాళ్ళు ఇంతకాలం పాపం శత్రుపీడతో అనుభవిస్తున్నారు. ఇప్పుడు భార్య భద్రకాళిగా కనబడుతుంది అనమాట. అందువల్ల వీళ్ళు తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి ఈ మూడు రాశి వాళ్ళు. లేకపోతే వృషభ రాశి వాళ్ళకి పర్వాలేదు, ఆదాయం పెరుగుతుంది. మిథున రాశి వాళ్ళు వచ్చేసరికి విదేశాలకు వెళ్తారు ఈ పంచగ్రహ కూటం వల్ల. కర్కాటక రాశి వాళ్ళు ఎగ్జామ్స్ లో రాసిన క్యాండిడేట్స్ అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు బాగా రాసినా ఫెయిల్ అవడానికి అవకాశాలు ఉంటాయి. అందువలన సింహరాశి వాళ్ళకి వచ్చేసరికి కొంచెం మైండ్ కొంచెం డైరెక్ట్ సప్తమ స్థానంలో లాగిన జన్మరాశిని చూస్తున్నారు కాబట్టి మైండ్ అంతా కూడా పాడవుతా ఉంటది. రకరకాల ఆలోచనలు, రకరకాల కొత్త పిచ్చోళ్ళు పరిచయం అవుతా ఉంటారు. ఇక కన్యా రాశి వాళ్ళకి వచ్చేసరికి శత్రువులపై విజయం, ఆధిపత్యం, భర్తల్ని బాధేస్తారనమాట. ఎన్నాళ్ళ నుంచి 2-3 సంవత్సరాల నుంచి భర్తలు భార్యలను చాలా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు రాహు లీడ్కి తీసుకున్నాడు. అందువలన చాలా చక్కగా కన్యారాశి మగవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే తులారాశి వారు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వీళ్ళ కోర్టులు అనుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. పిల్లలు బ్రహ్మరాక్షసులై వీళ్ళు ఏడిపిస్తా ఉంటారు, ఆడపిల్లలు ముఖ్యంగా. ఇకపోతే వృశ్చిక రాశి వారికి వచ్చేసరికి, వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ రాహు, ఇవన్నీ కూడా అర్ధాష్టమంలో పడిపోయినాయి. ప్రభుత్వాల తలపోట్లు ఇవి అవి కోర్టు నోటీసులు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. ఇకపోతే ధనుసు రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ వీళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు. అప్పులు రానటువంటి వాళ్ళకు, ఇంతకుముందు తీర్చలేకపోయిన వాళ్ళు అందరూ అప్పులు తీర్చేస్తారు. వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి అప్పులన్నీ కూడా వచ్చేస్తాయి. మకర రాశి వాళ్ళకి ఇక తిరుగు లేదనమాట. అండ్ వ్యసనాలు బ్రహ్మాండంగా. అండ్ ట్రాన్స్ఫర్లు, అనుకున్న పనులన్నీ కూడా ఇంతకాలం అవ్వనటువంటి పనులన్నీ కూడా అయిపోతాయి అనమాట. ఈ విధంగా 12 రాశుల వారికి ఈ యొక్క పంచగ్రహ కూటమి అమావాస్య తర్వాత నుంచి అమావాస్య ఎఫెక్ట్ వల్ల ఈ విధంగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఏ రాశుల వారికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉందో దానికి ఏమన్నా పరిహారాలు చేసుకోవడం గానీ పరిష్కారం ఏమన్నా ఉందంటారా? తప్పకుండా. ఒక్కటి ఏంటంటే, అందరూ పరిహారాలు అనగానే ఆ చెట్టుకు ప్రదక్షిణాలు చేయాలా, ఈ గుడికి వెళ్ళాలా, ఈ దానాలు చేయాలనుకుంటారు. పెళ్ళం కాళ్ళు పట్టేసుకోవడమే దీని ఏకైక పరిష్కారం. భార్యను గౌరవించడం, భార్య చెప్పినట్టు తినడము. వీడు తప్పు చేసినా, భార్య తప్పు చేసినా వీడే వెళ్ళి సారీ చెప్పడం ఏకైక పరిష్కారం. అయితే సాంప్రదాయబద్ధంగా మనం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క పంచగ్రహ కూటమికి ఈ యొక్క ఆదివారం నాడు నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినకుండా
ఎటు శివరాత్రి సూర్య వచ్చింది నమస్కారం. కాబట్టి అవును అసలు ఫుడ్ తినరుగా అవును వాళ్ళు, అవును ఫ్రూట్స్ తినేస్తారు. అవును అవును ఫ్రూట్ బస్తాలు బస్తాలు ఫ్రూట్స్ తింటారు. దానివల్ల మొత్తం కంప్లీట్ మార్కెట్ లో చాలా రేటు పెరిగిపోతాయి ఫ్రూట్స్. తర్వాత వీళ్ళు ఏమి చేయాలంటే మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడం, ఓకే శివుడికి అభిషేకం చేసుకుంటారు. ఎలాగో శివుడి చుట్టూ, శివుడి దేవాలయాలకు వెళ్ళకుండా విష్ణు దేవాలయాలకు వెళ్తే మంచిది. శివ దేవాలయాలకు వెళ్తే అన్ని కిక్కిరిసిపోతాయి శివాలయాలు. ఆయన శివుడు చాలా బిజీగా ఉంటాడు. ఎప్పుడైనా సరే ఖాళీగా ఉన్నవాళ్ళు మనతో ఎక్కువసేపు మాట్లాడతారు. విష్ణుమూర్తి ఖాళీగా ఉంటాడు. శివాలయంలో ఆడవాళ్ళు, ముసలి వాళ్ళని, చిన్నపిల్లల్ని తొక్కేస్తారు. ఇదంతా ఎందుకు, తర్వాత మర్నాడు వెళ్ళొచ్చు వీళ్ళు నెక్స్ట్ 2 days లో. విష్ణు ఆలయాలకు అంతకీ మనసుకు వెళ్ళాలి దేవాలయానికి అనుకుంటే విష్ణు దేవాలయాలకు వెళ్తే సరిపోతుంది. సేమ్ ఫలితాలు. శివరాత్రి మర్నాడు వెళ్ళినా కూడా సేమ్ ఫలితాలు. ఆ విధంగా ఓం రాహవే నమః అంటూ కిలోంపావు గోధుమల్ని రవికి మనం పేద బ్రాహ్మణులకి కనుక వీళ్ళు సమర్పించుకున్నట్లయితే ఆరెంజ్ కలర్ బట్టలతో బ్రహ్మాండంగా ఉంటున్నాం. ఓకే గురుగారు, థ్యాంక్ యూ గురుగారు.